మందుకి బానిస అయిపోతున్నాను రా. తాగద్దంటే వింటున్నావా? నేను ఫస్ట్ నుంచే చెప్పినాను తాగడం అలవాటు చేసుకోబాకరని. నిజమేరా. నిన్ను నమ్ముకొని నీ భార్య పిల్లకాయలు వేరే ఉన్నారు. నువ్వు పోతే వాళ్ళ పరిస్థితి ఏంది? తాగితే ఒళ్ళు కూడా చెడిపోతుంది. ఎందుకు రా అర్థం చేసుకొని అంటున్నావా? ಬೇರೆ వాళ్ళ 500 ఉండింది ఎత్తుకోపోయి తాగేసావా? నా బట్ట ఆడ ఆడ కూల్ చేసుకొచ్చి సంపాదించి ఇంట్లో పెడితే ఎత్తుకొని తాగుతావా? బతకాలి నీకు. రేపటి నుంచి ఎత్తుకోనమ్మా, వదిలేయ్యే. ఇప్పుడు ఎత్తుకునే దానికి ఎవరో చేయమంటావా? నీ దగ్గర నీతులు విన్నారంటే ఈడేటి వింటోర్రా తండ్రి. తొక్కరి ఈడెక్కడా? అమ్మా చంపేస్తుందమ్మా. బతకచ్చు. ఇంటికి వచ్చావుంటే సాయమే నీకు. నేను ఇంటికే రాను. హలో హలో డార్లింగ్. ఏంది మనవా? మనం ప్రేమించే విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. వస్తాను ఉండు. మనం ఎప్పుడు కలుసుకుంటామే? అర్జెంట్ గా ప్లేస్ వచ్చేస్తా. ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటా. నువ్వు వచ్చేయి. వచ్చేసిదా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో? నేను ఇంట్లోనే ఉన్నాను. ఏంది ఇంటికే వచ్చామన్నదా? ఇంట్లో ఎవరు లేదేమో. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఇప్పుడే వచ్చేసేదా? సర్రండి నా బట్ట. మన గ్రహాలు మారినట్టున్నాయి. అమ్మా అంగడికి పోయి వచ్చేస్తాను. అయినా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి వస్తాను. అయినా బయట ఎండ లేకుండా కమిలిపోతావా? గుడికి ఎత్తుకొని బా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది కర్రి పిల్ల అంటావా మామా? అంటావా కానివ్వండి రా, కానివ్వండి. నేను బయట ఉంటాను, మీరు కానివ్వండి. జాలి జాలి, అమ్మాయితో రైడ్కి వెళ్తే జాలి. జాలి జాలి, లవర్తో సినిమాకి వెళ్తే జాలి. జాలి జాలి, కార్నర్ సీటులో జాలి. నాన 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 నాన. రేయ్ ఎందుకు పిలుస్తున్నావ్యా? నేను దేనికి పిలిచాను రా? రేయ్ నన్ను ఎందుకు పిలుస్తున్నావురా? నేను పిలవలేదుయా. అట్ట ఇట చూసిన సాలుగానే వెనకాల చూడండి. బాగానే బయలుదేరారు సరే, హెల్మెట్ వేసుకోరా. తల నున్నగా దువ్వునేరు సరే, మరి యాక్సిడెంట్ అయితే ముందు పగిలేది తాలే కదా. లవర్తో సినిమాకి పోవాలనుకుంటే హెల్మెట్ వేసుకోండి, లేదా అంబులెన్స్ డ్రైవర్తో హాస్పిటల్ పోవాలనుకుంటే అట్నే పోండి. నేను ఒకటి చెప్తాను భయ్యా, మన మెదన్ని చనిపోయిన తర్వాత మట్టి తినాలి గాని యాక్సిడెంట్ అయ్యి తలకాయ బగిలి కుక్కలు మాత్రం తినకూడదు. పెద్ద అయితే నువ్వేం అవుతావు అనుకుంటున్నావు మచ్చా? ఇల్లరికం అల్లుడు. ఏమే ఫ్రీగా తినచ్చు కదా. నువ్వేమవుతావో? ముసలోడిని అవుతా. అది వద్దన్న ప్రతి ఒక్కరు అవుతారు. నీ కళ ఏందో చెప్పు. పోలీస్ అవ్వాలనేది నా కలరా. నాకు కూడా మంచి క్రికెటర్ అవ్వాలని ఆశ మామ. ఆశ అందరిలోనూ ఉంటది, కానీ ఆశను సాధించాలనే ఆవేశం కొంతమందిలోనూ ఉంటది. నువ్వేమవుతావు అనుకుంటున్నావు మామా? నాకు ప్రస్తుతం కలగనే అర్హత లేదు. ఏమే? వారంగా అనుకుంటున్నాను తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేవాలని, లేవలేకపోతున్నాను. అదేముందిలేరా, నిద్రనే అనుకున్న టైంకి లేవలేకపోతున్నాను రా. ఇంకా నా లక్ష్యాన్ని ఏ విధంగా సాధిస్తానో చెప్పు. 5 నిమిషాలు వాడాలనుకున్న ఫోన్ మాత్రం గంటల తరబడి వాడుతున్నాను, కానీ చదవాలనుకున్న పుస్తకాన్ని మాత్రం 5 నిమిషాలు కూడా చదవలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, మీకుంది అర్హత? కాలాన్ని సద్వినియోగం చేసుకోలేనివాడికి కలగనే అర్హత లేదు. నువ్వు నిజంగా కలగనాలనుకుంటే ముందు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలగను. అది నువ్వు సాధించిన తర్వాత నువ్వు కన్నా ప్రతి కళ నిజమయ్యి నీ పాదాల చెంతకు చేరుతుంది. అమ్మని